అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా స్నేహితులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గత 5 సంవత్సరాలుగా మీరందరూ ఇచ్చిన సపోర్ట్, మీరందరూ ఇచ్చిన ప్రోద్బలంతో హుజూర్ నగర్ అభివృద్ధికి ఎంతో ప్రయత్నం చేసినాం. గత 70 ఏళ్ళుగా చేయలేని పనులన్నీ కూడా చేసినాం. ఈరోజు అదే దాంతో మీ అందరి సహాయ సహకారం ఉండాలని, అట్లనే నన్ను నమ్మి నా ఫలితాన్ని చూసి కూడా ఈరోజు బీజేపీలో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మన అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అట్లే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, బండి సంజయ్ గారికి, ఇంటర్నేషనల్ అయినా ఏదైనా ఈ బీజేపీ మోడీ గారు ఉంటే రేపు పనులు జరుగుతుందని ఆలోచించండి. దాంతోపాటు ఇలా మీరు ఇక్కడ కాంగ్రెస్కి ఎందుకు ఓటేయకూడదో ఆలోచించండి. ఎందుకంటే కాంగ్రెస్ పరిస్థితి చూస్తే వాళ్ళు ఎంతసేపటికి పేరుకు అందరు మంత్రులు, పేరుకు ముఖ్యమంత్రులు, కానీ ఎంతసేపు ఎవరిని ఎప్పుడు కూలుద్దామా, ఎవరిని ఎట్ట ఆపుదామా, అధికారాన్ని ఎట్ట కాపాడుకోవాలా తప్ప ప్రజలకు ఏం చేద్దాం అనేది లేదు. దానికి ఉదాహరణ మొన్న మనకు చూస్తూనే మనం నల్గొండలో కొన్ని వేల ఎకరాల పంటలు మొన్న ఎండిపోయినాయి, నీళ్లు లేవు. కానీ సరే, నేను ప్రకృతి వైపరీత్యం, వర్షాలు పడలేదు కాబట్టి నీళ్లు ఇయ్యలేదు అనేది మంచిగానే ఉంది. కానీ మనం లోకల్ మంత్రులు అయ్యుండి, మన దగ్గర మంత్రులు అయ్యుండి ఒక్కసారి జనాల్ని ప్రిపేర్ ఎందుకు చేయలేను? మేము నీళ్లు ఇయ్యలేము, ఆరుదడి పంటలు వేయండి, మీరు పెట్టుబడులు పెట్టకండి అని మీరు లీడర్గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టకుండా ఎంతసేపు ఇలా కోట్లాది రూపాయల పంట నష్టం, ఇలా దాదాపు 400-500 కోట్ల నష్టం ఒక్క మన 7 కాన్స్టిట్యూన్సీలు జరిగిందంటే దానికి ఎవరు నష్టపరిహారం ఇవ్వాలి? ఇలా ఎకరానికి 30,000 రూపాయలు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. రైతులందరినీ ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మా దగ్గర మండలాలలో ఇలా మిర్చి రైతులకైతేంది, రేపు ఒకేసారి లాస్ట్ మూమెంట్ లో లక్షలాది రూపాయలు అయితే పెట్టుబడులు, లాస్ట్ మూమెంట్ లో నీళ్లు రాకపోవటం, కరెంటు సరిగా లేకపోవటం, వీటితోటి అందరూ నష్టపోయేటట్టున్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ అబద్దాలను చూసి ఓట్లేసిండ్రు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ అబద్దాలు మళ్ళీ అయితాయా? మొన్న ఏదో వేసినాం ఓటు, కానీ వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో మాట్లాడి వినండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ఈ 5 ఏళ్లు అధికారాన్ని మళ్ళా మొదలు పెడతారు. ఎంతసేపటికి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదో అప్లికేషన్లు తీసుకున్నారు. మీరు చూసిండ్రు 6 గ్యారెంటీలకి ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు? 1,25,00,000 అప్లికేషన్లు ఈ రోజు తీసుకున్నారు. అదే ఈ రోజు మన మోడీ గారు ఏమంటారు? డిజిటల్ ఇండియా అంటారు, అందరం డిజిటల్ గా చేయాలంటారు, పేపర్లెస్ ఉండాలంటారు. కానీ మీరేం చేసిండ్రు? 1,25,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు. అయ్యేంతవరకు ఆన్లైన్ అయినాయా కాలేదా తెలియదు. ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేయటం, రేపు ఓట్లు వేస్తారా, లేకపోతే మేము చేయం, ఓట్లు వేయకపోతే మేము ఈ పనులు చేయం అని పేపర్లు తీసుకున్న అప్లికేషన్ కూడా ఆఫీస్ దాకా పోయినా కూడా తెలియదు. ఎందుకంటే మధ్యలో మనం చూసినాం, స్కూటర్ల మీద కింద పడ్డాయి, ఏడబడితే ఆడ పడిపోయినాయి. అంటే ఎంత ఘోరంగా ఉన్నదో మీరు ఆలోచించండి. రేపెట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అబద్దాలని, అట్లనే ఇక బీఆర్ఎస్ పరిస్థితికి వస్తే బీఆర్ఎస్ లో ఈరోజు క్యాండిడేట్లు నిలబడటానికి దొరకట్లేదు. ఎక్కడికక్కడ నిలబడ్డోళ్ళు కూడా మా వల్ల కాదు, మేము ఉండలేమని వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ముందు వాళ్ళు చెప్పే పరిస్థితులు లేదు. ఇంకొకటి, వాళ్ళకు ఓటేసినా రేపు వేస్ట్ అయిపోతుంది, కేంద్రంలో చేసేది ఏం లేదు, రేపు జాతీయ పార్టీలకు ఓటేస్తేనే ఏమన్నా ఉంటది, దాంట్లో కూడా అధికారంలోకి వచ్చే బీజేపీకి వేస్తేనే ఉంటది. అంతేగాని అబద్దాలు చెప్పే కాంగ్రెస్ కి మనమే కాదు, ఇలా ఏ సర్వే చూసినా 40-50 సీట్ల లోపే అని చెప్తా ఉన్నారు. 545 సీట్లలో 40-50 సీట్లు కూడా రావని వాళ్ళ ఇండియాలో కూటమిలో ఉన్న మమతా బెనర్జీ లాంటి వాళ్ళే చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి 40 కూడా రావు, కాంగ్రెస్ పని ఖతం అయిపోయిందని చెప్పింది. కాబట్టి ఈడ మనం ఉన్నది 3 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నిలబడుతున్నాయి. దీంట్లో మీరు చూడండి, అట్లే అభ్యర్థులు కూడా చూడండి. ఈ రోజు వారసత్వం ఉన్న అభ్యర్థులు కావాలన్నా, స్వతహాగా పనిచేసే అభ్యర్థులు కావాలన్నా, ఎవరు పనిచేస్తారు? ఒక్కొక్కరి క్యారెక్టర్ చూడండి. ముఖ్యంగా యువత, మహిళ, మీరందరూ కూడా మీరు ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే ఈ నల్లగొండ భవిష్యత్తు మారుతుంది, ఎవరికి ఓటేస్తే రేపు యువత ఉద్యోగ అవకాశాల కోసం. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా యూత్ కోసమే పనిచేసినాం, రాజకీయాల్లో వాళ్ళకి సముపార్జన కోసం పనిచేసినాం, వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసం పనిచేసినాం. రేపు ఇంకా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, దాంతో పాటు రకరకాలు ఈరోజు మనం
ఎన్నో రకాల అవకాశాలు ఈ రోజు ఉన్నాయి మనం తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అవన్నీ డ్రై పోర్ట్ తీసుకురావాలన్నా పెద్ద పీట వేయగలిగే నాయకుడు ఎవరు, యువత కోసం ఎంత దూరమైన తిరగగలిగేది ఎవరు, ముగ్గురులో ఎవరికి ఓటేస్తే మంచిది, ఎవరైతే పనిచేయలేస్తారు, మీరు ఒక్కసారి అందరూ ఆలోచించి రేపు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని ఈసారి వచ్చే 400 సీట్లలో నల్లగొండని కూడా ఉంచాలని మీ అందరి కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.